ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ద డే 13 ఇన్ మ్యాప్ అప్డేటింగ్. అండ్ ఈరోజు మనం సాయంత్రం ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట. అండ్ ఈరోజు మన నావిగేటర్ రూమ్ చేంజ్ అయ్యాడు కదా హోటల్. సో అది కొండాపూర్లో ఉంది. మనకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది. లెట్స్ గో. అక్కడ నుంచి మళ్ళీ లోపలికి నడుచుకుంటూ పోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 7:18 అవుతుంది. అంతా బాగా జరగాలి ఈరోజు మందే అదనమాట. బ్యాగ్ ప్యాక్ చేసేసా. సో బ్యాగ్ ప్యాక్ చేసేసి ఇంటికైతే సాయంత్రం బయలుదేరుతా. ఇప్పుడైతే డ్యూటీ చేసుకుంటా. అండ్ దెన్ ఒకసారి మన రూమ్కి బాయ్ చెప్పుకుందామా. అదే మన బెడ్. సూపర్ కదా. ఓకే ఫైన్, బాయ్ బాయ్ రూమ్. బయలుదేరే బ్యాగ్ వేసుకొని రూమ్ కాడికి, మనోడు రూమ్ కాడికి. అదే మందల రోజు ఆపోజిట్ సైడ్ ఎక్కి మియాపూర్ అల్పిన్ పోతుండే, కానీ ఈరోజు ఈ సైడ్ నుంచి కొండాపూర్ పోవాలి. నేను ఎంత ఎర్రునా కొడుకునంటే బ్యాగ్ ఆటోలో పెట్టి వదిలేసా. వాడు వెళ్ళిపోయాడు. ఆల్రెడీ ఆటో పట్టుకొని వెళ్ళాను సగం దూరం. వాడు అసలు కనిపించలా. దాంట్లో ఏమో సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇంటర్ సర్టిఫికేట్ ఉందంటో, ఇంకా ఇంట్లో చాలా సర్టిఫికేట్లు ఉన్నాయి. నాకేం చేయాలి ఏం అర్థం కావట్లా. ఆటో వాడు ఫోన్ చేశాడు, అమ్మా బ్యాగ్ ఉంది ఇది తీసుకుపోదురా అని ఫోన్ చేశాడు. పోతున్నా. అమ్మా దొరికింది బ్యాగు. ఓ 400 తీసుకున్నాడు. అదంతా తిరిగి వచ్చిండంట మన కోసం. ఓకే ఫైన్, పోతే డబ్బులు పోతే పోయినాయి. నాకు దాంట్లో ఇంటర్ సర్టిఫికేట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ అది. ఇది ఇన్కేస్ అది కానీ పోయిందంటే ఇంకేముంది చెప్పండి. ఇంటర్ సర్టిఫికేట్ పోతే కొండాపూర్ సర్కిల్ నుంచి హైటెక్ సిటీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చిన. ఒరే నాయన, ఉదయాన్నే 500 ఎగిరిని అట్ట. 500 ఏమే ఆడుకున్న బ్యాగ్ ఇచ్చినాడు కదా, అతనికి 400. అతను వెళ్ళిపోయాడని వెనకాల ఆటో ఉంటే అతను తీసుకొని మొత్తం హైటెక్ సిటీ మొత్తం తిరిగి వచ్చిన. అతను ఒక 200, ఆడే 600 ప్లస్ ఛార్జీ ప్లస్ ఒక టిఫిన్. 700 రూపాయలు ఎగిరినాయి ఈరోజు ఉదయాన్నే పొద్దున్నే. కొత్త అజాగ్రత్త వల్ల. బా ఇంకా నయ్యం, ఇప్పుడు డబ్బులు పోతే పోయిన బ్యాగ్ దొరికింది. లేకపోతే సిచ్యువేషన్ నా ఇంటర్ సర్టిఫికేట్ ఉంది మెయిన్ థింగ్. లేదంటే భలే ఇబ్బంది పడిపోతా. అబ్బా మైండ్ పని చేయట్లే నాకు కాసేపు. ఇక్కడ టిఫిన్ చేసిన ఆగి నడుచుకుంటూ అయితే హోటల్ దగ్గరికి వచ్చేసా. వద్దురా బాబు, లిటరల్లీ అయిపోయింది నా సీన్. బా కష్టపడి మొత్తానికి వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ని ఇప్పుడు హీట్ అంటే ఇంజిన్ స్టార్ట్ చేసి కొంచెం హీట్ చేస్తున్నా. ఒక ట్రాజడీ జరిగింది మాట. నాకేం అర్థం కావట్లా. డబ్బులు ఎట్లా ఎగిరినాయి, బ్యాగ్ దొరికింది అట్లా. అసలు నాకేం అర్థం కావట్లేదు రా బాబు. ఇంత అంటే యాక్చువల్గా ఏమైందంటే అక్కడ ఆటో దిగిన తర్వాత ఫోన్పేలో వాడికి డబ్బులు వేసిన. యాక్చువల్గా ఫోన్పేలో డబ్బులు వేయగానే నాకు శాలరీ పడ్డది. శాలరీ పడగానే బ్యాగ్ మర్చిపోయా. అంటే వీక్లీ పేమెంట్ మాది. సో శాలరీ పడగానే బ్యాగ్ మర్చిపోయినా. ఆడు జమ్మని వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే జర్రని వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేసిన, వెనకాల ఆటో ఉంటే టక్కన పట్టుకుని భయం ముందు ఆటో పోయినది. సో అర్జెంట్గా పోదాం అనేసి ఆయనకి పోయిన హైటెక్ సిటీ దాటి మొత్తం హైటెక్ సిటీ సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్ దాటి లోపలికి వెళ్ళి సైబర్ టవర్స్ దాటి దగ్గర మైపల్ దాటి వెళ్ళిపోయినాం. ఇది మెట్రో దాటి వెళ్ళిపోయినాం దగ్గర. అక్కడికి పోయినా కూడా మనోడు దొరకలేడు. సరే భయ్య యూటర్న్ తిప్పి కొండాపూర్ వెళ్ళిపోదని చెప్పేసి భయ్య చెప్తే ఇంకా వచ్చి యూటర్న్ కొండాపూర్లో దింపిండు. అన్నా ఎంత ఏమంటావు అన్నా అంటే 200 ఇచ్చేసి అన్నాడు. అన్న ఏందన్నా 200 అంటే భయ్య అదంతా తిరిగినాం కదా అన్నాడు. సరే పోతే పని డబ్బుల గురించి కదా డబ్బులు ఇచ్చేసిన 200 వేసిన. తర్వాత కొండాపూర్ సిగ్నల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నా, మనోడేమన్నా వస్తాడేమో మన కోసం అనేసి. ఇంతలోకే మన గుజరాత్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఫోన్ చేశాడు. బాయ్ ఇద్దరు ఆటో వాళ్ళ ఆగాయా తుమ్కి ఇద్దరు బోల్కి బోలా, నేను ఉండేసి ఇక్కడ సిగ్నల్ దగ్గర ఉన్నాను అన్న. అవునా వస్తున్నా అని చెప్పేసి లిటరల్లీ కొండాపూర్ సిగ్నల్ నుంచి దగ్గర హైటెక్ సిటీ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా. సో
आड़ పోయిన తర్వాత भाई आपने बैग छोड़ दिया इधर मेरे गिराकी छोड़ के आपके पास आ रही है कितना दे रहा बोल रहे ముందు బ్యాగ్ ఎలా ఉంది అన్నీ చూసుకొని అనుకుంటా ఎంత ఇస్తామని అడుగుతున్నాడు भाई मेरे पास 200 ఏవో దేతం बोलना అంటే 200 ఉన్నాయి ఇస్తానంటే 200 కుదరదు అరే भाई నీ కోసం నేను मेरा ఏంది కిరాయి కూడా వదులుకొని వచ్చిన చూడు బాయ్ అని అంటే भाई లాస్ట్ 300 भाई 400 దేదో అన్నాడు అరే भाई నై भाई అని అంటే లేదు 400 అంటే అన్నాడు ఏ సర్లే పో వచ్చినా కదా నా కోసం 400 తీసుకొని చెప్పి ఇచ్చేసిన అది జరిగింది ట్రాజడీ అయితే నాకు నోట్లోకి వచ్చి ఏం అర్థం కాల బ్యాగ్ ఉంది సరే బ్యాగ్ పోతే పోయింది దట్స్ నాట్ ద మ్యాటర్ హియర్ ద మ్యాటర్ ఈజ్ అందులో నాది ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సర్లే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ సో డ్యూటీకి అయితే వచ్చేసిన అదనమాట మూమెంట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ బండికి తీస్తున్నా అరే బాయ్ మన సంజయ్ అనమాట అతని పేరు సో అతను కూడా ఒక నావిగేటరు సో వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నా అండ్ వెహికల్ చేస్తా సో ఇప్పుడు మనం పండాపూర్ ఐటీ సిటీ సర్కిల్ దగ్గర ఉన్నాం మళ్ళీ కొండాపూర్ హఫీస్పేట్ ఇదివరకు వెళ్ళి కొండాపూర్ హఫీస్పేట్కి అయితే వచ్చేసాం మళ్ళీ ఇదే తిప్పాలి XUV 300 is roaming in this much small gully देख कितना मुश्किल है काम करने के సైడ్ కూడా ఉన్నాయి గుందులు అవి కూడా తిప్పాలా ఒరే ఆటో బాయ్ ఉదర్ జావ్ ఇప్పుడు డౌన్ అదంతా కొండ ఎక్కిచ్చి ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ ఒకటి ఇది రెండోది దింపుతున్నా ఒరే నాకు గజ్జలు ఉడికిపోతున్నారా దీన్ని డ్రైవింగ్ చేయాలంటే నన్ను ఆయన నా వల్ల కావట్లేదురా ఏందిరా ఇది కొండలు ఎక్కిచ్చేస్తున్నాడు జాసక్తే గాడి జాతే దిగోండి రా ఏందిరా ఈ కొండలెక్కి దిగడా అమ్మ దీని తోడు మళ్ళీ పక్కన లిటరల్లీ ఈరోజు అసలు ఎంత హెడేక్గా ఉందంటే నాకు అంత హెడేక్గా ఉంది అండ్ వర్క్ కూడా అవ్వట్లేదు చాలా ల్యాగ్ అవుతుంది వర్క్ చూస్తున్నారా ఇప్పుడు అందులో బండి పోనీయాలంటే ఎవడి వల్ల కాదు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఆ కారు తీసిన తర్వాత నేను ముందుకు పోవాలి ఏడవుతుంది तो बहुत दिक्कत हो रहा है भाई मेरे को लेकिन मेरा फट रहा है मेरा आज ये लास्ट है ऐसा मैं नहीं करूँगी फिर काम मैं तो घर जाना चाहता था घर जाने के बाद अच्छा से खाना खा लेना फिर देखना पड़ेगा क्या कि ठीक है ఇప్పుడు ఇందులో తిప్పాలి నేను బండి అనవసరంగా ఈరోజు వచ్చాను కదా ఇంటికి వెళ్ళిపోయిన అయిపోవు కదా ఇంతలోకే మళ్ళీ వాన్ స్టార్ట్ అయింది మనోడు కవర్ వేస్తున్నాడు పైన కెమెరాకి కొంచెం ఈ వాన్ తగ్గేంత వరకు వర్క్ అయితే ఆపాలి లేదంటే ఇబ్బంది అవుతుంది కెమెరా పోతుంది సంకనానికి మన కారులో 3 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఉంది 3 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ అది కెమెరా ప్లస్ వెనక తినేసి మళ్ళీ డ్యూటీ కూడా ఎక్కేసా సో ఈరోజు మనం తినిన ఫుడ్ వచ్చేసి A1 సహారా హోటల్ హఫీస్పేట్ డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇస్తా మన మెయిన్ ఛానల్ది అదనమాట సంగతి సో మబ్బులు వేసింది వాన పడితే పని అయిపోవచ్చు बारिश तो शुरू हुआ దాని నుంచి వాన పడుతుంది ఇంకా చేసేది ఏముందా కార్ ఆపుకొని కూర్చొని ఉన్నా ఎంతసేపు పడ్డా ఇబ్బంది లేదు ఒక 20 నిమిషాలు అరగంట గంట ఎంతసేపు పడ్డా ఇబ్బంది లేదు కమ్మని కూర్చోడమేట అసలు ఈరోజు పని చేయాలనే లేదు నాకు బై గాడ్ స్టేట్స్ దేవుడు కూడా నచ్చినట్టుంది ఏదైనా పని చేయకపోవటం సో వాన పడింది క్యా బాయ్ హోటల్ చలంగే అది ఇన్ఫర్మేషన్ లేదంట వాన ఆగలేదు ఇంకా మన వాళ్ళు ఎటోళ్ళు హోటల్కి వెళ్ళిపోతున్నారు
నాకు అదే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం చర్లపల్లి పోవాలి, చర్లపల్లి ఎక్కాలి బస్సు, సారీ రైలు. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతే మనకే మంచిది. వాన పడుతుంది, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. తరిస్తా పోతామా లేదంటే మంచిగా పోతామా ఏమో తెలీదు, చూద్దాం. ఇదిగో ఎన్ని రోజులు ఆయిల్ కొట్టించా, 2 రోజులు ఏమవుతుంది అంతే. మళ్ళీ ఆయిల్ కొట్టించుకునే దానికి వచ్చాం. ఫుల్ ట్యాంక్ అంతే, కలిసే ఫుల్ ట్యాంక్. సారీ రాయదుర్గ ఇండియన్ ఆయిల్ అనమాట ఇది.